హాయ్ ట్రేడర్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సురేష్. నిఫ్టీ ఇంపార్టెంట్ లెవెల్స్ని నేను ప్రతిరోజు నా యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. అయితే ఈ లెవెల్స్ వచ్చినప్పుడు మనం మార్కెట్ని ఎలా అనలైజ్ చేయాలన్నది ఈరోజు మార్కెట్ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చూడండి, ప్రతిరోజు మార్కెట్ కూడా నేను ఇచ్చిన లెవెల్స్ దగ్గర నుంచే వెళ్తుంది, ఆ ఏరియా దగ్గర అవుతుంది. ఇప్పుడు నిన్నటి మార్కెట్లో చూడండి, ఈ లెవెల్ దగ్గరికి వచ్చేటప్పటికి మనకి ఇక్కడికి ప్యాటర్న్ రావాలి. చూడండి, నిన్న ఈ మార్కెట్ ఈ ఏరియాకి వచ్చేటప్పటికి మనం లోయర్ టైం ఫ్రేమ్లో ఎక్కడ ఉందా అనేది చూసుకోవాలి. చూడండి, ఇది నిన్నటి మార్కెట్లో లోయర్ టైం ఫ్రేమ్లో ఈ ఏరియా దగ్గరికి వచ్చేటప్పటికి ఇది 1 minute టైం ఫ్రేమ్లో పెట్టాను. చూడండి, ఇక్కడ నుంచి మార్కెట్ అనేది పైకి వెళ్తుంది, పైకి వెళ్ళి మళ్ళీ రిట్రేస్ అవుతుంది. రిట్రేస్ అవుతున్నప్పుడు ఒక సపోర్ట్ లైన్ గీసుకోవాలి. 18వ తారీఖు మార్కెట్ ఇది ఒక స్ట్రాంగ్ సపోర్ట్ లైన్, ఎందుకంటే ఇక్కడ నుంచి మార్కెట్ అన్నది సపోర్ట్ తీసుకుంది, మళ్ళీ ఇదే రెసిస్టెన్స్ అవుతుంది, మళ్ళీ రెసిస్టెన్స్ బ్రేక్ చేసింది, మళ్ళీ ఇదే సపోర్ట్ అవుతుంది. కాబట్టి ఈ ఏరియా దగ్గర నేను ఇచ్చిన ఏరియా దగ్గర నుంచి ఈ రెసిస్టెన్స్ లెవెల్ని బ్రేక్ చేసి మళ్ళీ దీని మీదే సపోర్ట్ తీసుకుంది, కాబట్టి ఇక్కడ ఎంట్రీ ప్లాన్ చేయొచ్చు. చూడండి, ఇది 15 minutes క్యాండిల్ ఏమైంది, ఇది రెడ్ క్యాండిల్ వచ్చింది, కానీ ప్రీవియస్లో ఉన్న గ్రీన్ క్యాండిల్ని బ్రేక్ చేయలేదు, కాబట్టి స్టిల్ అప్ ట్రెండ్. కానీ ఇది మనం ఎలాగ అనలైజ్ చేసి కంటే 1 minute టైం ఫ్రేమ్లో అయితే మనకి ఒక ప్యాటర్న్స్ సపోర్ట్ రెసిస్టెన్స్ వస్తున్నాయా అనేది మనకు తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడు 1 minute టైం ఫ్రేమ్లో షిఫ్ట్ అయిపోయాం అనుకోండి, ఇక్కడ చూడండి ఒక ప్యాటర్న్ అనేది వచ్చింది. కాబట్టి ఈ ప్యాటర్న్ బ్రేక్ అయిన తర్వాత మనం ఎంట్రీ ప్లాన్ చేస్తే నేను ఇచ్చిన ఈ లెవెల్ బ్రేక్ చేసింది కాబట్టి ఇక్కడ ఎంట్రీ పెట్టుకొని దీని కింద స్టాప్ లాస్ పెట్టచ్చు. అలాగే నెక్స్ట్ లెవెల్ దగ్గరికి వెళ్ళేటప్పటికి ఏమైంది, మళ్ళీ ఇక్కడ ఒక ప్యాటర్న్ క్రియేట్ అయింది. ప్యాటర్న్ క్రియేట్ అయ్యి బ్రేక్ అయిన తర్వాత నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది. కాబట్టి ఇలాగ వెళ్తూ ఉంటుంది. నేను ఇచ్చిన లెవెల్స్ దగ్గరే అక్కడ మార్కెట్ అనేది హాల్ట్ అయ్యి అక్కడ ఒక ప్యాటర్న్ క్రియేట్ చేసుకుని అప్పుడు మార్కెట్ అనేది పైకి వెళ్తుంది. ఒక్కొక్కసారి రివర్స్ కూడా అవ్వచ్చు. ఆ రివర్స్ అవుతున్నాడు, మనం జాగ్రత్తగా స్టాప్ లాస్ని ప్లాన్ చేయాలి. చూడండి, ఈ రోజు మార్కెట్కి వద్దాం. 15 minutes క్యాండిల్లో నేను ఇచ్చిన లెవెల్స్ దగ్గర నుంచి కిందకు వచ్చింది. అయితే ఫస్ట్ క్యాండిల్లో మనం చేయలేం, అగ్రెసివ్ ట్రేడర్స్ అయితే చేస్తారు. కన్ఫర్మ్ ట్రేడర్స్ అయితే అక్కడ కన్ఫర్మ్ చేయడానికి మనం ఏమి ఉండదు. చూడండి, 1 minute టైం ఫ్రేమ్లోకి వచ్చాను. 1 minute టైం ఫ్రేమ్లో చూడండి, ఇక్కడ నుంచి మనం ఓపెన్ అవడంతోనే కింద లెవెల్కి వచ్చేసింది. మనం కన్ఫర్మ్ ట్రేడర్స్, ఎందుకంటే మనకు లాస్ తక్కువ ఉండాలి, ప్రాఫిట్ ఎక్కువ ఉండాలి. లేదంటే కాస్ట్ అన్నా పెట్టుకొని మనం లాస్ అవ్వకుండా మనం మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. చూడండి, మార్కెట్ ఎలాగ వెళ్తుంది, ఇక్కడ నుంచి మార్కెట్ తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ నుంచి ఇలా వెళ్ళింది మార్కెట్. కాబట్టి ఈ స్వింగ్ కానీ మళ్ళీ రిట్రేస్ అవుతున్నప్పుడు మనం ఎంట్రీ ప్లాన్ చేయొచ్చు. ఆల్రెడీ మార్కెట్ అక్కడ బ్రేక్ చేసి మళ్ళీ రిట్రేస్ అవుతున్నప్పుడు దీని దగ్గర సపోర్ట్ తీసుకోండి. కాబట్టి ఇక్కడ మనం ఎంట్రీ ప్లాన్ చేయొచ్చు. ఇక్కడికి ఏమైంది, మార్నింగ్ స్టార్ వచ్చింది. మార్నింగ్ స్టార్ వచ్చిన తర్వాత నా ప్రీవియస్ క్లాసులో క్యాండిల్ స్టిక్స్ ప్యాటర్న్స్ గురించి చెప్పాను. ఎవరికైనా తెలియకపోతే బిగినర్స్ ఎవరైనా ఉంటే అవి చూడండి, మీకు అర్థమవుతుంది. చూడండి, ఇక్కడ మార్నింగ్ స్టార్ వచ్చింది, ఈ 3 candles మార్నింగ్ స్టార్ వచ్చినప్పుడు ఏం చేశాను, మళ్ళీ రిట్రేస్ అవుతుంది అని చెప్పాను. ఈ రిట్రేస్ అవుతున్నప్పుడు కరెక్ట్గా ఎక్కడి నుంచో రిజెక్షన్స్ వచ్చింది, కాబట్టి ఇక్కడ మనం ఎంట్రీ ప్లాన్ చేయొచ్చు. ఇదే ఎస్ఎంసి కాన్సెప్ట్ ప్రకారం చూసుకున్నాం అనుకోండి, ఇది బ్రేక్ చేసిందంటే ప్రీవియస్లో మనం బ్రాకెట్ బ్లాక్స్ ఏమైనా ఉన్నాయేమో అని చూడాలి. ఇక్కడ నుంచి చూసుకున్నాం అనుకోండి, ఇది ఒక బ్రాకెట్ బ్లాక్. కాబట్టి మార్కెట్ తిరిగి మళ్ళీ ఇదే ఏరియాకి వచ్చినప్పుడు ఇక్కడ ఎంట్రీ తీసేసుకోవచ్చు, దీని కింద పైన స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. లేదు క్యాండిల్ స్టిక్స్ పరంగా చూసుకోవాలనుకుంటే ఇలాగా ప్యాటర్న్ వచ్చింది, ఇది వచ్చింది, కాబట్టి మనం ఇక్కడ ఎంట్రీ ప్లాన్ చేసుకుంటే మనకి ఇది బ్రేక్ అయిన తర్వాత నెక్స్ట్ లెవెల్ వరకు వచ్చేసింది. అంటే మార్కెట్ ఎప్పుడు డైరెక్ట్గా రాదు. మార్కెట్ ఎప్పుడు కూడా ఒక ఇంపల్సివ్ మూవ్ తర్వాత కరెక్షన్ మూవ్ అవుతూ ఉంటుంది, మళ్ళీ ఇంపల్సివ్ మూవ్ అయిన తర్వాత మళ్ళీ కరెక్షన్ మూవ్, మళ్ళీ ఇంపల్సివ్ మూవ్ అవుతూ ఉంటుంది. అది ఎస్ఎంసి కాన్సెప్ట్ తెలిసిన వాళ్ళకి ఎంతవరకు వస్తుంది, ఎంతవరకు అయితే అది బ్రేక్ అవుతుంది, ఒక లో ఒక హై అది తెలిస్తేనే మనం దీని మార్కెట్ అనేది మనం ఐడెంటిఫికేషన్ చేయగలం అనమాట. 15 minutesలో చూసుకున్నాం అనుకోండి, నేను ఇచ్చిన ఈ లెవెల్ నుంచి ఈ లెవెల్ వరకు వచ్చింది. ఇప్పుడు ఇక్కడ నుంచి రివర్స్ అయిపోద్దేమో అన్న ఆలోచనలు చాలామందికి వస్తూ ఉంటాయి. అయితే ఇక్కడ రివర్స్ అవుతుందా అవ్వదా అన్నది ఇది హయ్యర్ టైం ఫ్రేమ్లో తెలియట్లేదు, కానీ మనకి లోయర్ టైం ఫ్రేమ్లో మనం కన్ఫర్మేషన్ చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ లోయర్ టైం ఫ్రేమ్కి వచ్చాం. చూడండి, ఇప్పుడు ఈ లెవెల్ దగ్గరికి వచ్చిన తర్వాత మార్కెట్ మనం ఏం చేయాలంటే వెయిట్ చేసి చూడాలి. అంటే ఇక్కడ కానీ ఎంట్రీ తీసుకుంటే స్టిల్ ఉంచేసుకోవచ్చు, లేకపోతే ఇక్కడ కానీ మళ్ళీ అంటే ఇక్కడ ఎగ్జిట్ అయిపోయి మళ్ళీ ఇక్కడ ప్యాటర్న్ అవుతున్నాడు, మళ్ళీ ఎంట్రీ అవ్వాలి అని అనుకున్న వాళ్ళు ఇక్కడ ఏం చేయాలి, వెయిట్ చేసి ప్యాటర్న్ కోసం వెయిట్ చేస్తూ ఉండాలి, కన్ఫర్మేషన్. లేదంటే ఎస్ఎంసి కాన్సెప్ట్ ప్రకారం ఏమైనా వస్తుందా ఏంటి అనేది చూడాలి. బ్రేక్ చేసి కిందకి వచ్చిందని అంటే పైన మనకి ఆర్డర్ బ్లాక్ ఇన్బ్యాలెన్స్లు, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్లు చూసుకోవాలి. చూడండి, ఇది ఒక
ఆర్డర్ బ్లాక్. ఇది మధ్యలో ఉంది ఇంబ్యాలెన్స్, కాబట్టి ఇన్బ్యాలెన్స్ గీయట్లేదు, ఇది ఆర్డర్ బ్లాక్ గీసాను. సో ఇది మళ్ళీ మార్కెట్ తిరిగి ఎక్కడి వరకు వచ్చింది, ఇంబ్యాలెన్స్ వరకు వచ్చింది. కాబట్టి ఇక్కడ ఎంట్రీ ప్లాన్ చేసుకుని దీనిపైన మనం స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. ఇది ఎస్ఎంసి కాన్సెప్ట్ ప్రకారం. ప్రైస్ యాక్షన్ బట్టి చూసుకున్నాం అనుకోండి, ఇక్కడ నుంచి ఇలాగ లైన్ తీసుకుంటే ఈ ఏరియా నో ట్రేడింగ్ జోన్ అనమాట. ఈ ఏరియా ఇప్పుడు మార్కెట్ అనేది బ్రేక్ చేసింది. బ్రేక్ చేసిన తర్వాత పైకి వెళ్తున్నప్పుడు మళ్ళీ ఈ ఏరియా వరకు, అంటే ఇక్కడ ఏమైంది, ఎంగిల్ఫింగ్ ప్యాటర్న్ వచ్చింది. ఎంగిల్ఫింగ్ ప్యాటర్న్ అంటే ఏంటి, మళ్ళీ తిరిగి మళ్ళీ ఈ ఏరియాకి వచ్చినప్పుడే కొనాలని దీనికి అర్థం. నా ప్రీవియస్ క్లాసుల్లో క్యాండిల్స్టిక్స్ ప్యాటర్న్స్ గురించి వివరంగా చెప్పాను, అలాగే డిమాండ్ అండ్ సప్లై గురించి కూడా మీకు చెప్పాను. కాబట్టి ఆ క్లాసులు మీకు వింటే ఇది మీకు అర్థమవుతుంది. కాబట్టి మళ్ళీ తిరిగి ఈ ప్యాటర్న్ వరకు మళ్ళీ తిరిగి వస్తేనే మనం ఎంట్రీ ప్లాన్ చేస్తాం. కాబట్టి ఇది ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంట్రీ ప్లాన్ చేస్తాం. కాబట్టి ఇక్కడ నుంచి చూడండి మార్కెట్ అనేది డౌన్ఫాల్ అయిపోయింది. ఇప్పుడు చాలామంది ఏమనుకుంటారు, ఇది బ్రేక్ అయింది కదా పైకి వెళ్ళిపోద్ది అనుకుంటాం. కానీ మన ఎస్ఎంసి కాన్సెప్ట్ ప్రకారం ఇక్కడ మనకి బ్రేక్ అవుతున్నప్పుడు మనకి మూమెంటం క్యాండిల్తో, పెద్ద క్యాండిల్తో బ్రేక్ చేసింది. ఇది బ్రేక్ చేసిందంటే అర్థం ఏంటి, మళ్ళీ ఈ ఇన్బ్యాలెన్స్ కవర్ చేయడానికి మళ్ళీ మార్కెట్ అనేది తిరిగి వస్తుంది అనమాట. కాబట్టి ఇక్కడ ఒక జోన్ గీసుకున్నాం అనుకోండి, చూడండి ఇలా జోన్ గీసుకుంటే ఇది బ్రేక్ అయింది. బ్రేక్ అయిన తర్వాత పైకి వెళ్ళిపోయింది, మళ్ళీ దీని దగ్గరికి వచ్చింది. మనకి ఇక్కడ ఇంబ్యాలెన్స్ ఉంది. ఇంబ్యాలెన్స్ ఉంది కాబట్టి ఇక్కడ మనం ఎంట్రీ ప్లాన్ చేయొచ్చు. లేదు ఇంకా వెయిట్ చేసి చూద్దాము అని అనుకుంటే మళ్ళీ నెక్స్ట్ ఆర్డర్ బ్లాక్ ఎక్కడ ఉందో చూసుకోవాలి. ఇప్పుడు ఎలాగ వస్తున్నప్పుడు నెక్స్ట్ ఆర్డర్ బ్లాక్ ఇది. కాబట్టి మార్కెట్ తిరిగి మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పుడు మనం ఎంట్రీ ప్లాన్ చేయొచ్చు. లేదు మనం ఇక్కడ తక్కువ స్టాప్ లాస్ వస్తుంది, పెద్ద ఎక్కువ పాయింట్లు లేవు కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి ఇందులోనే 9 పాయింట్స్ వచ్చినాయంటే మన స్ట్రైక్ ప్రైస్లో ఒక 5 వస్తాయి. లేదు 10 పాయింట్స్ పెట్టుకుని మనం ఎంట్రీ ఇక్కడ ప్లాన్ చేసామంటే మనం, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ ప్యాటర్న్ వచ్చి ఇక్కడ రీటెస్ట్ అయిపోయి మళ్ళీ కిందకి వస్తుంది కాబట్టి ఇది రీటెస్ట్ కింద వెళ్ళి మళ్ళీ వచ్చేస్తుంది. కాబట్టి ఇక్కడ మనం ప్లాన్ చేయొచ్చు. ప్లాన్ చేస్తున్నప్పుడు మళ్ళీ నెక్స్ట్ టార్గెట్ ఏంటి, ఇక్కడ వరకు వచ్చేస్తుంది. అంటే మార్కెట్ ఇలా వస్తున్నప్పుడు మనం ప్రతి పాయింట్ అబ్జర్వ్ చేస్తుండాలి. ఈ టార్గెట్ ఇది అయిపోయింది కదా, ఇది బ్రేక్ అయింది కదా అని మళ్ళీ పైకి వెళ్ళిపోద్దని చాలామంది రివర్స్ ఎంట్రీలు పెడుతుంటారు. ఈ ప్యాటర్న్ వచ్చింది కానీ ఏంటంటే ఈ పైన ఉన్న ఇంబ్యాలెన్స్ని క్లియర్ చేసుకుని మళ్ళీ కిందకి వస్తుంది అనమాట. అయితే నా యూట్యూబ్ ఛానల్లో ఈ పోస్టులు చూస్తున్నారు, లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఏంటంటే నాకు సపోర్ట్గా ఉంటుంది. ఓకే ట్రేడర్స్, ఇప్పుడు నేను చెప్తున్న సబ్జెక్ట్ అంతా ఆల్రెడీ నా ప్రీవియస్ క్లాసుల్లో, అంటే నేను యూట్యూబ్ ఛానల్లో టెక్నికల్ అనాలిసిస్ అనేసి ఒక ప్లేలిస్ట్ పెట్టాను. ఆ ప్లేలిస్ట్లో మీకు మ్యాక్సిమం ఇప్పుడు చెప్పిన సబ్జెక్ట్ అంతా అందులో ఉంది. ఏంటంటే అప్ ట్రెండ్, డౌన్ ట్రెండ్, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్, ట్రెండ్ లైన్స్, డిమాండ్ అండ్ సప్లై, క్యాండిల్స్టిక్స్ ప్యాటర్న్స్, ఇలాగ చాలా సబ్జెక్ట్ కవర్ చేశాను. ఇప్పుడు అదే సబ్జెక్ట్ మీకు చెప్తున్నాను. బిగినర్స్ ఎవరైనా ఉంటే ఆ వీడియోస్ చూడండి, మీకు తెలుస్తుంది. ఇంకా ఫర్దర్గా మీకు ఇంకా క్లియర్గా నేర్చుకోవాలని అనుకుంటే నాకు వాట్సాప్కి మెసేజ్ చేయండి, నా కోర్సు డీటెయిల్స్ మీకు చెప్తాను. నేనైతే ప్రైస్ యాక్షన్ ప్లస్ ఎస్ఎంసి కాన్సెప్ట్ రెండు కలిపి చెప్తాను. ఇప్పుడు నేను ఏ విధంగా అయితే చేస్తున్నానో ఆ విధంగా మీ చేత నేను చేయిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు చెప్పిన ఈ కాన్సెప్ట్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మీలో ఎవరికైనా ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి. లైక్ చేయడం మర్చిపోద్దు. థ్యాంక్ యూ.